ఆదిలాబాద్ శివారు ప్రాంతమైన రాంపూర్ వంతెన వద్ద అంతర్రాష్ట్రీయ రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు, పాదచారులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట వెళ్లేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పగుళ్లు తేలి ఇనుప చువ్వలు బయటకు వచ్చి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా 6 నెలల నుంచి సమస్య ఎదుర్కొంటున్నామని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే వారే లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తి అదుపు తప్పి పడిపోయాడని, తామే స్వయంగా చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించామని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి పాడైపోయిన రోడ్డును మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి గుంత అనేది ఏర్పడ్డది. ఈ పై అధికారులు కానీ, మున్సిపాలిటీ కానీ, ఆర్ఎండ్బి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. రాత్రిళ్లలో యాక్సిడెంట్లు అయిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. కాబట్టి పై అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క గుంతని పూడ్చాలని మా గ్రామస్తుల తరపు నుంచి, మా వార్డు నంబర్ 7 నుంచి మేము కోరుతున్నాం. ఇక్కడ గత 6 నెలల క్రితం రోడ్డు చెడిపోవడం జరిగింది. ఏ ఒక్క అధికారికి చెప్పినా పట్టించుకొని దాఖలాలు లేవు. ఆ బ్రిడ్జి మీద రాడ్లు తేలి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒక ఆమె చనిపోయింది. గత రీసెంట్లీ 2-3 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది మేము. కాబట్టి ఆర్ఎండ్బి వాళ్ళని కానీ, మున్సిపల్ కానీ, ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ఒక చర్యలు తీసుకొని ఈ రోడ్డును మరమ్మతు చేయించాలని మా రాంపూర్ గ్రామస్తులు అందరూ అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు.